హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవి గోవా ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఈరోజు వీడియో ఏంటంటే తల్లిదండ్రుల బాధ దోస్తులు. ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లుంది దోస్తులు? తల్లిదండ్రులు ఎంత మంచి పెంచినా, ఇంత ఆస్తి పాస్తులు ఇచ్చినా వాళ్ళను బయటకు నెట్టేస్తున్నారు దోస్తులు. అదే స్టోరీని మీ ముందరికి తీసుకొస్తున్నాం దోస్తులు. సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి. అమ్మా, నేను ఆడుకోనికి పోతున్నా. అన్నయ్య ఎప్పుడు సరేనా? అన్నయ్యతో పోనానా? ఒక్కని ఓకు భయపడతావు. అన్నయ్య వచ్చిన కోయవుతి. అబ్బా అమ్మ, నేను పోతానే ప్లీజే. మరి ఓళ్ళని కొట్టకు, గిచ్చకు. అలా వచ్చి ఇంటి మీద ఖర్చులు పెడుతురు, సరేనా? వాళ్ళే నన్ను కొట్టుతూ గిచ్చుతున్నారు, నేనేమంటున్నాను? వాళ్ళే కొడుతుర్రు, నువ్వే కొడుతున్నావు నాకు తెలియదు, కానీ ఇంటికి వచ్చైతే రోజులు పెడుతుర్రు. సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టు వాళ్ళని కొట్టగిచ్చా, సరేనా? సరే పో, మరి ఆడుకోపో. ఏందో ఏమో, నాకు ఇబ్బంది అయితే ఏం పని చేయరు నా కొడుకులు. గీత, అక్కడ ఏం చేస్తున్నావు? ఇట్రా. ఏమిందండి? అగో బిట్టుగాడు ఎటు పోతున్నాడుగా. అమ్మో, మా ఆచిండు ఉరకాలే. ఆడుకుంటున్నాక ఉమ్మనండి, వస్తాన్నారు తొందరనే. పెద్దోడు ఎట్లేండు? ఆడైతే కంటిగా అనిపిస్తలేడు. ఎటు తిరుగుతుండో ఏమో. ఏమో అండి, నాకు కూడా కనిపించలేడు వాడు. ఇంట్లోకి వెళ్దాం పదా. కూర్చోండి, చాయ్ పెట్టుకొత్తా. వద్దులేవే, నువ్వు ఇడ కూర్చో. నేను దుబాయ్ పోవాలనుకుంటున్నానే, మరి ఏమంటావు మరి నువ్వు? ఎందుకండి దేశం పోవుడు? ముఖంగా పిల్లలు పుట్టిర్రు. ఎన్ని మొక్కులు మొక్కునమో నీకు కూడా తెలుసు కదా. వాళ్ళతోటి సంతోషంగా ఉండొచ్చు కదండి. సంతోషం చూసుకుంటే పిల్లల భవిష్యత్తు ఎట్లానే? కిరాయి ఇంట్లో ఉంటున్నాం, మనకంటూ ఇల్లు అది ఇది ఉండాలి కదా. మీరు అనేది నిజమే, కానీ పిల్లలకు నాన్న ప్రేమ ఏం తెలుస్తుందండి? మీరు ఇంత చిన్న ఏజ్లో పోయి మళ్ళీ ఒక 5-10 ఏళ్ళ కట్టే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడే పోను కానీ ఒక నెల 2 నెలలు అయినాక పోతా. నెల 2 నెలలు అంటే చూస్తుండగా రోజులు గడిచిపోతున్నాయండి. పిల్లలకు ఏమని చెప్పాలి నేను? నాన్నెట్లు ఏంటంటే పెద్దనికి నువ్వు అంటే ప్రాణం. అడు ఉంటాడండి మిమ్మల్ని ఇసబెట్టి. నిజమే కానీ ఇక నేను పోకపోతే వెళ్ళదే, ఖచ్చితంగా పోవుడే. మీరు దేశం వెళ్తే ఉంటారు పిల్లలను పట్టుకొని. నేను ఎట్లుంటా అండి? నాకు తల్లిదండ్రులు లేరు. మీ అమ్మ నాన్న అసలు మనల్ని పట్టించుకోరు. గీత, నువ్వు ధైర్యవంతురాలు అనే నేను దేశం పోతా నిర్ణయించుకున్నా. నువ్వు అట్లా ఏమనుకోకు. పిల్లలు ఇంత పెద్దగా అవుతారే, ఎక్కిరే ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటావు చెప్పు. అలా పెద్ద అయినాక మనకంటూ ఇల్లు, ఒక కొంచెమన్న భూమి ఉండాలి కదా. ఇప్పుడు వెళ్తేనే సంపాదించుకోవచ్చు. ఏజ్ అంతా అయిపోయినాక ఏం సంపాదించి పెడతాయి ప్లాన్లకు. ఇక్కడిద్దరం ఎంత కష్టపడ్డా రెంట్ కట్టుకుంటూ ఉండనీకే సరిపోతుందండి. పిల్లల కోసం ఇంకేనికి ఏం లేదు. మీరు పోతా అంటున్నారు కానీ నాకంటూ ఎవరున్నారండి? పిల్లలు పట్టుకునే ఒక్క అన్న ఉండాలి. ఏ పిచ్చిదానా, ఏడవకు. నేను ఇప్పుడే పోతా అంటున్నానా? ఒక 2-3 నెలలు అయినాక పోతా. ఏడవకు. ముందు నా తల్లిదండ్రులు దూరమేండ్రు, ఇప్పుడు మీరు దేశం పోతా అంటున్నారు. నేను ఒక్కదాన్ని ఎట్లుండాలండి? తప్పదు గీత, పిల్లల కోసం తప్పది. మనకంటూ ఏం లేదు కదా, ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఇవాళ రేపు పైసన్నోనికే మర్యాద ఉన్నది గీత. చూస్తున్నావు కదా, కిరాయి ఇంట్లో ఉంటున్నామని ఎంత చులకన చూస్తున్నారు. చూస్తున్నాం కానీ మిమ్మల్ని ఇష్టపెట్టి ఉండు నాతోటి కాదండి. మీరు ఉండండి. నువ్వే అట్లా అంటే పిల్లలు ఎట్లా అనాలి గీత? ఏడవకు ఫస్ట్. మమ్మీ, ఓ మమ్మీ, డాడీ వచ్చిండానే? చూడండి, మీరు ఒక గంట కనిపించకపోతేనే ఎట్లా అడుగుతుండో. మీ దేశం పోతా అంటే ఉంటాడండి. నాని వచ్చిండు రారా? రాడంటే అటే పోతాం ఏందిరా? డాడీ మమ్మీకి ఏమైంది? గట్లున్నది? ఏమన్నావే? నేనేమంటే బిడ్డ మీ మమ్మీని? నేనేమనలే. తమ్ముడు అన్నాడా? ఆ సంగతి ఎత్తాను రాని ఒక్కదంతే ఆడబోయే వడలాడు. ఓలాన్లే బిడ్డ నన్ను మీరందరూ ఎందుకంటారేనా అని.
మరి ఎందుకు బాధపడుతున్నావు మమ్మీ నువ్వు? ఏమైందంటే మీ నాన్న ఏం లేదు నాన్న, నేను ఊరిపోతున్నానైతే మమ్మీ బాధపడుతుంది. ఊరుకోతున్నావా? నేను కూడా వస్తాను నాన్న నీతోటి. నిన్ను సెట్ నేనుండా. అట్లా అంటే ఎట్లా బిడ్డ, నన్ను సైటి హాస్టల్ కూడా ఉండబడుతుంది. నువ్వు అట్లా పెట్టుకోకు. ఏంది నాన్న, నిన్ను పెట్టి సంవత్సరాలు ఉండబడుతుందా? నేనుండా, నీతోటి వస్తా. ఏడకురా పెద్దోడా, ఏడకు. ఉత్తుత్తగన్నా నిన్ను సైట్ నేను ఎటు పోతా బిడ్డ. వట్టికి కూడా ఎప్పుడైనా నాన్న నువ్వు అసలు మంచిగా ఉండే చెప్తున్నా. ఏ అనబిడ్డ అన. ఇట్రారా నాన్న, ఇట్రా. మమ్మీ నానమ్మ వస్తుంది. నానమ్మ చూడు చూడు. ఎక్కడ బిడ్డ, ఎక్కడుంది మీ నాన్నమ్మ? వస్తుంది, నిజంగా వస్తుందా? నీతో చెప్పినారా నాని అత్తాని? మొగ్గం చూడు ఎంత వెలిగిపోతుందో. నాతోటి ఏం చెప్పలేదే మమ్మీ, ఉత్తుత్త అన్నాను నవ్వాలని. అవునారా నాన్న, ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇది కత్తి ఎంత మంచిగా ఉండు అని. ఒక్కళ్ళు కూడా రారు మన నీ కూడా. అందరు వచ్చే కాలం ముందుంటే తీయలేవు మమ్మీ. మమ్మీ మమ్మీ రాయి ఒకసారి. అరే నువ్వే ఇట్రా. అన్నయ్య నువ్వు ఎప్పుడు వచ్చినవే? అత్తన్నావు. మీరిద్దరు ఎప్పుడు ఇట్నే కలిసి ఉండాలి నాన్న, మాకు అంతే సంతోషం. మమ్మీ నాకు నిద్ర వస్తుంది. అక్కడ డాడీ పక్క వండుకపోనానా? అరే ముద్దోడా, నా చేతి మీద పడినావురా, కాల్ది. ఇది కాలు జరిపి బతికిపోయాను, లేకపోతే దాని కాళ్ళు ఎరగొడుతుంటిని ముద్దు కానీ. తిట్టుకోవద్దు నాన్న, మీరిద్దరు కలిసి మెలిసి ఉండాలా. గీతక్క, ఓ గీతక్క ఏం చెప్తున్నావు? బయటకి అత్తలు రాగదా? గీత పిలుస్తుంది, వెళ్తున్నా. నేను కొట్టుకునియకుండి, చిన్నోడు అన్నాడు. సరే గీత, నువ్వు వెళ్ళు. జల పిలుస్తున్నట్టుంది కదా. ఏమంజలా పని తీరిందా? తీరిందక్క, నీ తీరిందా? బావ వేయండా పనికి? పోలేదు జరా, కూసు. ఏమంజలా అంత సంతోషంగా ఉన్నావు? మాకు కూడా చెప్పచ్చు కదా. అదే అక్క, ఏదైనా నీతోటే చెప్పుకుంటా కదా, మంచిగా చెడైనా, అందుకే చెప్పుకోనీకి వచ్చిన. నేను ఎలా టెస్ట్ చేసుకున్నాక ప్రెగ్నెంట్ పాజిటివ్ అని వచ్చింది. నీకు మంచి జరగాలని కోరుకునే దానిలో ఫస్ట్ నేనే ఉంటా జిలా. అవునక్క, అందుకే నీకు చెప్పుకోనీకి వచ్చిన. అదేందో ఇంగ్లీష్లో చెప్తారు కానీ నాకు తెలియదు జిలా. అదేంటో కంగ్రాచులేషన్స్ బింగ్రాచులేషన్స్ ఇది అంటారు కదా జిలా. అంతే అక్క, థ్యాంక్స్ అక్క. మరి ఎప్పుడు వెళ్తున్నావు హాస్పిటల్కి? ఏమో అక్క, మా అత్తమ్మ గురించి నీకు తెలుసు కదా, ఆమె ఎట్లా వేసుకుంటుందో నన్ను, ఎప్పుడు పోదామంటుందో ఏమో, నాకు అదే భయం ఉంది. మీ అత్త రాకపోతే నేను అత్త జరా చెప్పు, ఆమె రాదంటే నేను తీసుకెళ్తా నిన్ను. ఏ జరా ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క, ఇక్కడ మా అమ్మ లేనందుకు నీ రూపంలో ఇక్కడనే ఉంది అక్క మా అమ్మ. ఏ దేనికైనా నన్ను సపోర్ట్ చేస్తావు. మన మధ్య ఏం బంధం ఉందో నాకు తెలియదు కానీ అక్క, మీరు ఇక్కడ ఉంటున్నప్పటి నుంచి నాకు మంచిగా జరుగుతుంది అంతా. మా అత్తమ్మ ఎంత టార్చర్ చేసినా ఏమి నువ్వు ఉన్నావని నీతో చెప్పుకుంటే నా బాధ అంతా పోతుంది అక్క. బాధ లేని వాళ్ళు లేరు చాలా, అందరికి ఉంటాయి. కొంచెం ఎక్క తక్క అంతే, ఏడవ కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఈవిడు నవ్వుతే ఎంత మంచిగా ఉన్నావో. బావ ఇంట్లో ఉన్నాను ఏంది అక్క? ఏ కనిపిస్తాను లేడు, పనికైనప్పటి నుంచి బావ ఇంట్లోనే ఉన్నాడు జలా. ఇలా ఓడంట పనికి, కాలు చేతులు గుంజుకుపోతున్నాయట, ఇంట్లోనే ఉంటాన్నాడు. చిలక్క, ఓ చిలక్క, ఇంకా చెట్టు మీద ఏమో ఉంది చూడు ఒకసారి. ఏమేం జలా గట్లా నువ్వు తెలిసినావు? గట్లా సడన్గా నిల్చొని కూర్చుంటివి, అట్లా చెయ్యొద్దు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. సరే నేంటో చూస్తావు. ఏమేం చేయాలి? నాకేం కనిపించలేదు, ఏం లేనే లేదు, ఏముందని పడుతుంది. లేదు గీతక్క, నాకు ఆ చెట్టు మీద దయ్యం కనిపించింది. ఏ పిచ్చి పిల్ల, మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నాం, మాకేం కనిపించింది, నీకేం అనిపించిందా? నీ భ్రమ అంతా. అవునా, నా భ్రమనా? ఒక్కోసారి గట్టిన అయితే జిలా మనసులో ఏమన్నా ఉంటే
అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అంతే కావచ్చు గీతక్క. జల, నువ్వు ఒకటి గమనించినావా? గీతక్క గీతక్కనక్క జలక్క జలక్క అన్నావు. అవునా అక్క? భయంలో నేను ఏమన్నాను నాకే అర్థం కాలేదు అసలు. జిలా, నువ్వు గీత వదిన దగ్గర కూర్చున్నావా? నువ్వు ఇంకా ఇంట్లో లేవు, ఎటు పోయినావని అమ్మ అరుస్తుంది. నాకు భయం అనిపించి ఇటు వచ్చిన. అత్తయ్య చెప్పే వచ్చినండి ఇక్కడికి, గీతక్క దగ్గరికి వెళ్తా అని. మీకు చెప్పలేదా? వదిన తిన్నావన్నం? అన్నయ్య ఎటు పోయిండు? కనిపించలేడు. ఉన్నాడు బులా, ఇంట్లోనే ఉన్నాడు. తిన్నావు అన్నం? నువ్వు స్వీట్ లేదా మరి? శుభవార్త చెప్పింది. ఏంటి వదిన? నాకేం అర్థమైతే లేదు. ఏం లేదండి, మీ తండ్రి రాబోతున్నారని గీతక్కకి చెప్పిన. ఏంటి జిలా, నిజమా? నాకు చెప్పలేవు. అక్కడ అత్తయ్య ఉండదు కదండి, భయం వేసింది నాకు, అందుకే గీతక్కతో చెప్పిన. ఎందుకు లేదు వదిన? పెద్ద పార్టీ ఇస్తా నీకు. ఏ ఉత్తన్న పిల్లగా, మరి హాస్పిటల్ అయితే తీసుకోవద్దులని. తీసుకోవద్దు వదిన. హాస్పిటల్ తీసుకోవనా? తీసుకోవడే. జిలా, నాకు పని ఉంది, నేను వెళ్తున్నా బయటకి. జాగ్రత్త ఉండు, పని నుండి జాగ్రత్త పడాలి మనం. సరేనండి, మీరు వెళ్ళండి, నేను కాసేపు గీతక్క దగ్గర కూర్చొని వెళ్తా. సరే జిలా. అబ్బబ్బబ్బా, ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. ఎక్కడ పెట్టిన ఆస్తులు అక్కడ దొరుకుతాం లేవు, ఎటు పోతున్నాయో ఏమో. ఓలేనంటున్నావు నువ్వు, నన్ను అంటున్నావేంది? నన్ను అంటే మర్యాదక్కది చెప్తున్నా. ఇంట్లో నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఉన్నారు. మరి నేను పెట్టిన సామాన్ ఒక్క కడ ఉండలేదు. దొంగతనం చేసి బయటకి ఇట్లా అమ్ముకుంటున్నావేంది పైసల కోసం? నిన్న మొన్న వచ్చి నా ఇంట్లోనే పెత్తనం చెప్తున్నావేందా నువ్వు? నేను తీసుకొస్తే నువ్వు వచ్చినవే, నువ్వు తీసుకొస్తే నేను రాలే, గుర్తుపెట్టుకో. వాళ్ళు తీసుకొస్తేందే, మరి ఇంట్లో సామాన్లు నెట్టు పోతున్నాయి. నేను తాళం ఇచ్చి ఎటైనా పోతా మరి, చెప్తున్నా. నువ్వు కట్టినవేందే ఇల్లు? నీదేందే? నేను నా భర్త కష్టంతో కట్టుకున్నా మీ ఇల్లు, నువ్వు నీ భర్త కట్టుకోపోర్రి. ఎటువైనా వీళ్ళు? అరే రామ్గా, ఎటువైనావు రీచా? ఏంది అమ్మా గట్ల పిలుస్తున్నావు? ఒకటేకి పిడుగుపడ్డట్టే విలువడుతుంది. పిడుగు నేను పిలిస్తే రాలేదురా, నీ భార్య నా మీద దొంగతనం పెడుతుంది, అప్పుడే వచ్చింది. మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతారా లేకుంటే ఏంది మీ సంగతి? మీరు జుట్లు వీక్కోరేమని వేసుకురి, నేను ఎందుకు పోతానే బయటకు? నానెట్వేండు కనిపించలేడు. ఇదేంది నాన్న రోజొక్క పంచాయితీ? నేనేం చేయాలిరా? మీ అమ్మ చెప్తున్నది, నా కోడలు అవ్వ చెప్తున్నది. ఇద్దరి మధ్యలో మనం వెళ్ళిపోదాం పారే ఇంట్లోకి వెళ్ళి. మా కోసం మీరెందుకు వెళ్ళిపోతారు మామయ్య? మేమే వెళ్ళిపోతాం ఈ ఇంట్లోకి వెళ్ళి. నువ్వు ఒక్కదాన్ని చక్కగా ఉన్నాక ఇంట్లోకి వెళ్ళి అందరు ఎందుకు వెళ్ళిపోతారే? మీరెందుకు వెళ్ళిపోతారు? ఇల్లడు పని చేసినా నేను చేసినని ఒక్కళ్ళు అన్నారు, కానీ నన్ను తిట్టమంటే అందరు తిడతారు నన్నే. ఇప్పుడు మీరు ముగ్గురు ఒకటే, నేను ఒక్కదాన్ని ఒకటి, అంతే కదా? ఏమన్నా వేసుకోరు మీరు. ఏంటి అన్నయ్య అంటివి, మళ్ళీ కనబడుతుంది. నువ్వే అంటే అన్నే, నువ్వే ఫస్ట్ ఆటి ఎత్తివి, అన్నే దొంగ బింగ అనుకుంటా. నువ్వే మళ్ళీ ఇట్లనే పడుతుంది, నేనేమనాలనే? ఏ రాజినాడు, నువ్వులో లోపలికో. చేసిందంత ఎత్తో మళ్ళీ ఏమైంది, నేను ఏమనలే అంటావు. నాడు భయం లేకుండా పోతుంది నీకు, ముసలితనానికి వచ్చిన. ఏంది రమ్మా, ఎప్పుడు ఒక లొల్లి ముదిరిత్తవైపోయే. నడురు ఇద్దరు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునేది వస్తుంది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు నిలిసేపెట్టి ఫారెన్ ఏదైనా ఉంటుంటే కామెంట్ చేయని దోస్తులు.